మేడం మొత్తానికి 2026 సంవత్సరంలోకి వచ్చేసాం. ఈ జనవరి నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? ఓకే. ఎప్పుడులాగే మనం ఫస్ట్ గోచారం మాట్లాడుకోవాలి. సో, గోచార రీత్యానే మనం ఎప్పుడు రాశి ఫలితాలనేది చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి? గోచారం అంటే ప్లానెట్స్ తిరుగుతూనే ఉంటాయి. 12 రాశులు తిరుగుతాయి. 9 ప్లానెట్స్ మనకు తెలుసు. సో, కొంతవరకు ఏంటంటే కొన్ని రాసుల వారికి బాగుంటుంది. కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. సో, జనరల్‌గా మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం నేను ఎప్పుడైనా మాట్లాడేది స్టార్టింగ్ ఏమో శని భగవాన్‌తో మొదలెడతాను. శని ప్రస్తుతం ఏంటంటే మీన రాశిలో ఉన్నారనమాట. సో, ఆయన ఈ నెలంతా ఇక్కడే ఉంటున్నారు. ఈ సంవత్సరం కూడా ఇక్కడే ఉంటున్నారు. అలాగే మనం చూసామంటే జూపిటర్ నెక్స్ట్ మనకి గురు మహారాజేమో మనకేమో ప్రస్తుతం జెమిని అంటే ఏంటి మిథునంలో ఉన్నారు. అలా రిట్రోగ్రేషన్లో ఉన్నారనమాట. ఈ నెల అంతా ఇక్కడే ఉంటారు. తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాలి అంటే కనుక సూర్య భగవానుడు సంక్రమణ జరగబోతోంది. అది జనవరి 14కి ఇక్కడ మకరానికి. సో, మకర సంక్రాంతి అనేది మనకి స్టార్ట్ అంటే సంక్రాంతి నుంచి మనకి స్టార్ట్ అయినప్పుడు ఉత్తరాయణం అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడు దీని తర్వాత మనకి ముహూర్తాలు ఉంటే మనకి తెలుసు. జనవరి ఎండ్ నుంచి ఫిబ్రవరి మనకి ఏప్రిల్ అంతవరకు మంచి ముహూర్తాలు ఉంటాయి. చాలా పెళ్ళిళ్ళు అవుతాయి, మంచి జరుగుతుంది, చాలా బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండా మనం మాట్లాడవలసింది మార్స్ అంటే కుజుడేమో ప్రస్తుతం మనకి ధనుర్లో ఉన్నారు. మనం మాట్లాడుకున్నాం కూటమి జరుగుతోంది అని చెప్పేసి ధనుర్లో. సో, ఆయన ఏంటంటే మనకి 16th జనవరికి ఏంటంటే మకరానికి మూవ్ అవుతున్నారనమాట. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది శుక్రుడు కూడా మనకి ఏంటంటే మనకి ధనుస్లో ఉన్నారు. ధనుస్ నుంచి మనకి మకరానికి 13th జనవరి వెళ్తున్నారనమాట. మళ్ళీ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనకి బుద్ధి జ్ఞానం ఇచ్చేది మనకి బుధుడు. సో, బుధుడు కూడా ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం ఆయన ధనుస్లో ఉన్నారు. మెర్కురీ ఏంటంటే 17th జనవరికి ఏమో మకరానికి వెళ్తున్నారు అనమాట. మళ్ళీ ఏంటంటే మొత్తం కూటమి మనకి ఇక్కడ మకరంలో జరగబోతోంది అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రాహుకేతువులు. రాహు ఏంటంటే ప్రస్తుతం కుంభంలో ఉన్నారు. కేతు ఏమో మనకి తెలుసు సింహంలో ఉన్నారు. సో, ఈ రెండు కూడా ఈ నెల అంతా ఇక్కడే ఉంటున్నాయి అనమాట. సో, ఇదన్నమాట గ్రహచారం. మనం దీన్ని బట్టి మన రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవాలి. ఎప్పటికైనా సరే జనరల్గా మనం ఈ నెల ఏం చేయాలి అంటే కనుక సూర్య భగవాన్ని రోజు అర్ఘ్యం ఇవ్వడం కానీ, అలాగే ఏంటంటే కాసేపు ఎండలో వెళ్ళి స్పెండ్ చేయడం కానీ చాలా మంచిది. అన్ని రాసుల వారు జనరల్గా మనం చెప్తాం హెల్త్కి మంచిది. అలాగే అర్ఘ్యం ఇచ్చినప్పుడు ఏంటంటే చాలా ఒంటికి కూడా మంచిది. అర్ఘ్యం ఇస్తాం కదా నీళ్ళు, ఆ నీళ్ళు కూడా తాగుతారు. సో, అది ఇచ్చినప్పుడు కూడా చాలా మంచిది అనమాట. సో, ఇది ఫస్ట్ సూర్య భగవాన్ కంటిన్యూస్గా పూజ చేయొచ్చు. అలాగే నవగ్రహ చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ, నవగ్రహ పూజలు చేయడం కానీ చాలా మంచిది. మనకి తెలుసు సూర్య భగవానుడు జనరల్గా మనం ఎప్పుడు చెప్పేది సోలార్ సిస్టమ్కి మనం కింగ్ అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే అధిపతి కింద నేను చెప్తాను. అన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటాం, మనకి తెలిసిందే. సో, సూర్యుడిని కొలవడం అనేది ఈ నెల అంతా చాలా చాలా మంచిదన్నమాట. ఎవరైనా దేవి పూజలు చేస్తే తప్పక దేవి పూజలు చేయండి, చాలా చాలా మంచిది. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళ ఏకముఖి రుద్రాక్ష వాళ్ళు తీసుకుని ధరించడం అనేది చాలా మంచిది ఈ నెలలో ఎస్పెషలీ. అలాగే మనకి తెలుసు జనవరి కూడా ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్. సో, ఏకముఖి ధరించడం అనేది మంచిది. అలాగే ఏంటంటే ఎవరైనా నేను ఇందాక చెప్పినట్టు దేవి పూజలు చేస్తున్న వాళ్ళైతే తప్పక ఏ దేవి పూజలు చేస్తున్నా కూడా ఆపద్దు, కంటిన్యూ చేయండి. సో, ఇవి జనరల్ రెమెడీస్. ఒక్కొక్క రాశి వారిగా మనం రెమెడీస్ అనేవి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో, ఎవరెవరికి ఏల్నాటి శని ఉందో ఇప్పుడు చూద్దాము. ఏల్నాటి శని ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి మేషానికి, అలాగే మీనానికి, అలాగే కుంభానికి. సో, కుంభానికి ఏంటంటే లాస్ట్ ఘట్టం అంటే లాస్ట్ 2.5 years. అలాగే మీనానికి సెకండ్ ఘట్టం ఇంకా ఏంటంటే ఇంకా 5 ఏళ్ళ లోపల ఉందన్నమాట. సో, మేషానికి ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కనుక ఇంకా 6-7 years ఆల్మోస్ట్ 7 years వరకు ఉంటుందన్నమాట. అలాగే మనం చూసామంటే జూపిటర్ గురు రిట్రోగ్రేషన్లో ఉన్నారు. సో, కొంతవరకు కొన్ని రాశుల వారికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఏ రాశి వాళ్ళకి బాగుంది అనేది చూద్దాం. ఎప్పుడులాగే మనం చెప్పవలసిన వృషభ రాశి వాళ్ళకి, అలాగే ఏంటంటే మనం చూసామంటే కర్కాటక రాశి వాళ్ళకి, అదొకటి కాకుండా మనం చూసామంటే మనకి వృశ్చిక రాశి వాళ్ళకి, అలాగే ధనుర్ రాశి వాళ్ళకి కొంతవరకు బాగుందన్నమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే ఇక్కడ మనకి కుంభరాశి కూడా యాడ్ చేసుకోవాలి. కుంభరాశి వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది, రిట్రోగ్రేషన్ అయినప్పటికీ కొంతవరకు వీళ్ళకి కూడా ప్లస్ పాయింట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. అంటే ఏలినాటి శని కూడా ఉంది.
సో ఇవన్నీ కాకుండా కొన్ని ప్లస్ పాయింట్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది గ్రహచారం. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. మేడం, ఈ జనవరి నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మిథున రాశి వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులని చెప్పాలి. ఈ నెల వరకే మనం మాట్లాడుకునేది. కానీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఏంటి, అందుకనే మిశ్రమ ఫలితాలు మనం చెప్పడం జరుగుతోంది. ఫస్ట్ 15 డేస్ అంటే 14th మనకి సన్ మూవ్ అవుతున్నారు. సో 14th వరకు 7th హౌస్లో, సో పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ చాలా బాగుంటుంది, విస్తరిస్తుంది. వాళ్ళు అనుకున్న గోల్ని సాధించే ఒక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఉంటుందన్నమాట. అలాగే ఏంటంటే కొత్త బిజినెస్లు రావడం కానీ, కొత్త మనుషులు మనకి లైఫ్లో రావడం కానీ, వాళ్ళు హెల్ప్ చేయడం కానీ బిజినెస్కి జరిగే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఉత్సాహంగా ముందుకెళ్ళడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. అంటే హెల్త్ రీత్యా కూడా అంత ప్రాబ్లమ్స్ అనేవి కనిపించట్లేదు. అలాగే 7th లార్డ్ అంటే మనకి జూపిటర్ అయ్యారు, గురువు అయ్యారు, కూడానే ఉన్నారు. అలాగే మనకి 10th లార్డ్ కూడా అయ్యారు ఆయన. సో కూడానే ఉన్నారు కనుక తప్పక కెరియర్ పాత్లో కొంతవరకు బాగానే ఉందన్నమాట. కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనం చూసాము అంటే లైక్ సన్ కూడా మూవ్ అవుతున్నారు, మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా మన మకరానికి 8th మూవ్ అవుతున్నారు. సో తప్పక కొంతవరకు వీళ్ళకి ఇబ్బంది అంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు పడే ఛాన్సెస్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. దాంతోపాటు కొంతవరకు హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీను కొత్తగా ఏదైనా చేయాలి అంటే కనుక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చేయడం అనేది మన వీళ్ళకి ఇచ్చే సూచన అన్నమాట. జూపిటర్ కూడానే ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి పెద్దల ఆశీస్సులు అనేది ఉంటుంది. పెద్దలు అంటే గైడ్ చేసింది మనం చేయడం అనేది మంచిదన్నమాట. అండ్ ఆల్సో వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం అనేది చాలా మంచిది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇప్పుడు గవర్నమెంట్ రంగంలోకి వెళ్ళాలి, ఎంటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఏంటంటే మంచి అంటే వాళ్ళు అనుకున్నది సాధించే ఒక మంత్ కింద మనం చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. తప్పక రాబడి అనేది వీళ్ళకి ఎక్కువే ఉంటుంది. అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తుల సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇంట్లో కూడా పూజలు అవి చేయడం కానీ, అలాగే దూబరా ఖర్చులు ఏమీ లేకుండా మంచి శుభ ఖర్చులతోటి కూడిన ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలి. తప్పక వీళ్ళు ఏంటంటే ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్ళకి విరాళాలు ఇచ్చే ఒక మంత్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో వీళ్ళకి స్పిరిచువాలిటీ అనేది తప్పక పెరుగుతుందన్నమాట. అదొకటి కాకుండా విదేశాలకి వెళ్ళే ఒక అంటే ఏంటి సూచనలు మనకి కనిపిస్తున్నాయి కనుక దాని స్టార్టింగ్ మంత్ కింద మనం చెప్పచ్చు వీళ్ళకి. సో తప్పక ఈ మంత్ అంతా కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ చాలా మటుకు మిథున రాశి వాళ్ళకి బాగుంది, అంటే శుభమే అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఆల్సో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది మనకి కనిపిస్తోంది. సో బాగానే ఉంటుందని చెప్పాలన్నమాట. వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే ఇంకా బాగుంటుంది అంటారు? తప్పక వీళ్ళు ఏంటంటే జూపిటర్కి అంటే గురు కాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి కెరియర్కి ఆయనకి చెప్పాలి. 10th శని ఉన్నారు. అండ్ శని ఉంటే ఏంటంటే శ్రమ అనేది చాలా అధికం ఉంటుంది. శ్రమ ఉన్నప్పటికీ జూపిటర్ చల్లని చూపు ఉంది కనుక తప్పక వీళ్ళకి కొంతవరకు వీళ్ళకి బాగానే ఉంటుంది. గురు కాళ్ళు పట్టుకోవడం అంటే ఏంటి, ఏ గురువు అయినా సరే మనం దేవిని పూజిస్తే దేవిని పూజించడం, లేకపోతే తప్పక విష్ణు సహస్రనామం చదువుకోవడం. అంటే నిత్యం చదువుకోండి, నేను ఎప్పుడు నిత్యమని చెప్తూ ఉంటా. ఒకసారి చదువుకోవచ్చు కదా, ఎవ్రీడే చదువుకోవచ్చు, లేకపోతే ఎవ్రీ వెడ్నెస్డే తప్పక విష్ణు సహస్రనామం చదువుకోవడం అనేది చాలా మంచిది. దాంతోపాటు మనకి విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి పటం ముందు కూర్చుని మనం పూజ చేసుకోవడం, అంటే ఎప్పటికైనా నిత్యం దీపం పెట్టుకుని పూజ చేయమని చెప్తూ ఉంటాం. సో ఇది చేసుకోవడం, ఎందుకంటే మనకి లక్ష్మి కూడా కావాలి, అంటే నిలవాలి కనుక ఇది చేసుకోవడం అనేది ఇంకా మంచిది. మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు పంచముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది మంచిది. అలాగే చతుర్ముఖి, ఇవి 2 వేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఏంటంటే కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఎల్లో అండ్ గ్రీన్ ఎక్కువ వాడటం అనేది మంచిది. ఎస్పెషలీ ఆన్ వెడ్నెస్డేస్ వాడితే ఇంకా మంచిది.